అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో పార్లమెంట్ పొలిటికల్ కూడా వారు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పక్క మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించిన ఏదైతే డీకే అరుణ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటు వ్యాఖ్యలు చేసే పరిస్థితి కనిపించింది. ఇదే నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా హీట్ రాజకీయాలు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళ ఏదైతే బీజేపీ మహిళా మోర్చాకు సంబంధించిన జిల్లా అధ్యక్షురాలు సహితం మన దగ్గర మిగతా విషయాలు ఆమె అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించిన అభ్యర్థి పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్కి సంబంధించిన కూడా 5 సార్లు ముఖ్యమంత్రి కూడా పార్లమెంట్ జిల్లాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 5 సార్లు పర్యటన చేసిండంటేనే తెలిసిపోతుంది అక్కడ మా పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ గారు గెలుస్తున్నారని. మహిళలంతా ఈరోజు మహిళా శక్తి సమ్మేళనం నిర్వహిస్తున్నాము. మహిళలంతా చాలా భారీ ఎత్తున వస్తున్నారు, తరలి వస్తున్నారు. పార్టీలకు అతీతంగా మహిళలు నీరాజనం పడుతున్నారు, బాగా నీరాజనం పడుతున్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు 5 సార్లు వచ్చిరంటేనే మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు. అంటే డీకే అరుణ గారు భారీ మెజారిటీతో గెలుస్తున్నారనే విషయం అర్థమవుతుంది. దాన్ని తట్టుకోలేకనే ఆమె మీద నెగిటివ్ కామెంట్స్ చేయడం కూడా జరుగుతుంది. అది వాళ్ళకు కరెక్ట్ కాదు. రాజకీయ ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ కామెంట్స్ చేసి ఎదుర్కోవడం కరెక్ట్ కాదు. ఒక మహిళ ఇంతకుముందుకు మినిస్టర్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. తనని ఎలా ఎదుర్కోవాలనేది వాళ్ళు ఆ విధంగా ఎదుర్కోవాలి తప్ప నెగిటివ్ కామెంట్స్ చేసి ఎదుర్కోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా డీకే అన్న గతంలో కూడా ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసిన, లాస్ట్ టైం కూడా ఎంపీగా పోటీ చేసింది. అక్కడ బంగ్లా రాజకీయాలు ఇక్కడ పాలమూరులో నడవని చెప్పి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అధికారం ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు గారు ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇంతకుముందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్లో చేసిపోయారు. మరి తర్వాత మల్కాజ్గిరిలో ఎంపీగా చేశారు. ఇంతకుముందు మన కేసీఆర్ ఇంతకుముందు ఎక్స్ సీఎం కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి గెలిచారు. అట్లంటే ఒక్క దగ్గర చేయాలని రూల్ లేదు కదా. డీకే అరుణ గారు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేయాలన్న ఉద్దేశంతోనే మా పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మా నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ అమల్లో ఉంది, లేడీస్కి పెద్ద ఎత్తున అవకాశం కల్పించారు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మాకు పాలమూరులో లాస్ట్ టైం కూడా డీకే అరుణ గారు పోటీ చేశారు. కాబట్టి ఈసారి కూడా తనకి ఆదరణ చూసి మా సర్వేల ప్రకారం తనకి కేటాయించడం జరిగింది. దాంట్లో ఏముంది, ఎవరెక్కడైనా నిలబడవచ్చు. దాంట్లో అయితే కరెక్ట్గా ఈవెన్ వాయనాడులో కూడా రాహుల్ గాంధీ ఓడిపోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు, నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మేము మోడీ గారికి మా మహిళల తరపున డీకే అరుణ గారిని గెలిపించి మేము కానుకగా ఇవ్వబోతున్నాము. అంటే డీకే అరుణ పైన కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. సీఎంతో సహా ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు కూడా దొరసాని అనే పదే సార్లు కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ దొరసాని అనేది తెలంగాణలో ఊతపదమా లేకుంటే ఇంకేంది? అసలు ఇంతకుముందుకు 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసిండంటే తెలంగాణ భాషను గలీజ్ చేసి పడేసిండు. అదే మళ్ళీ కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇంకొక 5 ఏళ్ళు గలీజ్ చేస్తారు. దొరసాని అనేది దొర భార్యను దొరసాని అంటారు అనేది అది వినికిడి అంటుంటారు. దాంట్లో మళ్ళీ మీరు అనాల్సిన అవసరం లేదు. అది గద్వాల జేజమ్మ అని కూడా అంటుంటారు. కానీ మీరు వ్యంగ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంతకుముందుకు వంశీచంద్రెడ్డి గారు ఇంతకుముందుకు ఎమ్మెల్యే కూడా చేశారు. అప్పుడు ఏమన్నారంటే ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, మహిళలుగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మీరే పదే కమెంట్స్ చేయడం ఏంటిది? ఒక ప్రత్యర్థిలాగా ఎదుర్కోవాలి, రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ ఒక మాట అనడం అది కరెక్ట్ కాదు. నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు. లేడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక అక్క స్థానం, అమ్మ స్థానంలో ఉండే ఎవరైనా లేడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు కాల్వ సుజాత గారు కానీ ఎవరైనా లేడీస్ మాట్లాడుతున్నారు, మీరు రాజకీయంగా ఎదుర్కోండమ్మా. కానీ మీరు కూడా మహిళలే కదా, మిమ్మల్ని ఒకరంటే మీరు ఎంత ఇబ్బంది పడతారు. మీకు కూడా ఇంతకుముందుకు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వరని చెప్పేసి నన్ను మహిళలు నాకు అన్యాయం చేసిరని బాగా ఏడ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు అన్యాయం చేసి అట్లా చెప్తున్నప్పుడు, టికెట్ ఇవ్వనప్పుడు చాలా కమెంట్స్ చేసింది ఆమె. ఒక మహిళలు అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మహిళలు అర్థం చేసుకోవాలి. మాకు ఏదైతేనేముంది రాజకీయ పార్టీలకు అతీతంగా మహిళలు అయితే డీకే అరుణ గారికి ప్రమరతం పడుతున్నారు. అంటే డీకే అరుణ పైన కూడా చాలాసార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏవైతే ముఖ్య నాయకులు, మహిళా నాయకులు ఎవరైతే కాల్వ సుజాత కావచ్చు, ఏదైతే గద్వాల జడ్పీ చైర్మన్ సరిత కావచ్చు, ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. గద్వాల రాజకీయాలు పాలమూరులో నడవాల్సింది చెప్తుంది. ఎంతవరకు గద్వాల రాజకీయం అయితే గద్వాల కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా కిందకే వస్తుంది. డీకే అరుణక్క గారు కూడా పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించిన ఆమెనే.
సో ఎవరు ఎక్కడైనా నిలబడొచ్చు, రాజకీయంలో ఎవరు ఎక్కడైనా నిలబడే అర్హత ఉంది, రాజ్యాంగంలో ఉంది. మీరు ఇక్కడే నిలబడాలని ఏం లేదు. మరి కేసీఆర్ కూడా ఇంతకు ముందుకు ఎంపీగా ఇక్కడ నిలిచి గెలిచిపోయిన వాళ్ళే ఉన్నారు కదా. మరి రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్లో ఎమ్మెల్యేగా చేశారు, మల్కాజ్గిరిలో ఎంపీగా చేశారు, మళ్ళీ ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా కూడా గెలిస్తే కదా సీఎం తీసుకున్నారు. అంటే ఒక్క దగ్గర ఉండాలని అయితే రూల్ లేదు కదా. ఈవెన్ పార్టీలు చేంజ్ అవుతుందని కూడా కమెంట్స్ చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్న గారు కూడా ఎక్కడి నుంచి వచ్చారండి. అందరూ పార్టీ చేంజ్ అయ్యి వచ్చినోళ్ళే కదా, అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. లాస్ట్ ఫైనల్గా చెప్పండి, ఒక బీజేపీ పార్టీ మహిళా అభ్యర్థిగా బరిలో దిగిపోతుంది. ప్రజల నుండి, మహిళల నుంచి కావచ్చు, ప్రజల నుంచి ఎట్లా ఆదరణ పొందుతున్నారు, ఎట్లా ఆదరణ వస్తుంది? ప్రజలైతే చాలా బ్రహ్మరథం పడుతున్నారండి. మహిళా అభ్యర్థి అనేది ఇంకా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఒక మహిళను మేము పార్లమెంటుకు పంపిస్తే ఒక మహిళ ఇల్లుని ఎంత చక్కగా చూసుకుంటుందో మా పాలమూరు జిల్లాలో కూడా డీకే అరుణ గారు అంత చక్కగా చూసుకొని, ఈవెన్ కాన్స్టిట్యున్సీలో మేము పర్యటనలకు డోర్ టు డోర్ పోయినప్పుడు కూడా మేము ఆమె నుంచి ఈ లబ్ధి పొందినాం అని కొంతమంది చెప్తున్నారు. అంటే ఆమె లీడరు, ఒక నాయకులు, ప్రజల నుంచి వచ్చిన నాయకురాలు, ఆమెను బ్రహ్మరథం పడుతున్నారు, ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. సో ఆమెకు మేము పార్లమెంట్ గెలిపించి నరేంద్ర మోడీ గారికి మహిళల తరపున మేము గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. రైట్, మొత్తం మీద చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించి కూడా హీట్ రాజకీయాలు వేడెక్కుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అభ్యర్థులపైన కూడా మాటలు వారు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గత 3 రోజుల కింద కూడా ఎవరైతే డీకే అరుణ పైన మాట్లాడిన విధానాన్ని కూడా బీజేపీ మహిళా నాయకుడిగా తీవ్రంగా ఖండిస్తున్నారు. నగర్ గడ్డపైన బీజేపీ జెండా ఎగరవేయడానికి సహకృషులు పనిచేస్తామని చెప్పి మోర్చా మహిళా అధ్యక్షురాలు స్వాహిత తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.